మీకు 1970కి ముందు భారత జర్నలిజంలో, భారత రాజకీయాల్లో దళిత అన్న పదం లేదు. హరిజన ఉంది, బడుగు వర్గాలు ఉంది, వెనుకబడ్డ తరాలు వర్గాలను ఉంది, అణచివేయబడ్డవాడు, అంటరాని వాళ్ళు, రకరకాల పదాలు ఉన్నాయి. దళిత అన్నటువంటి పదం ఎప్పుడు వచ్చిందంటే 80స్లో రాజశేఖర్ శెట్టి అనేటటువంటి ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్లో పనిచేసి బయటకు వెళ్ళినటువంటి జర్నలిస్ట్ గారు ఒక పత్రిక పెట్టారు. దాని పేరు దళిత్ వాయిస్. ఓకే. బెంగళూరు నుంచి, కర్ణాటక నుంచి వచ్చేది. ఈ దళిత్ వాయిస్ యూనివర్సిటీల్లోకి, గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉన్నటువంటి విద్యార్థికులైన దళితులందరికీ వెళ్ళేది. ఇది 80స్లో. నేను 80స్లో అస్సాములో ఉండగా, అస్సాములో ఉన్నటువంటి కొందరి దగ్గర దళిత్ వాయిస్ చదివేవాడిని నేను. వాళ్ళ ఇంటికి నెలకి 2 నెలలకు ఒకసారి వెళ్ళి పాత దళిత్ వాయిస్లన్నీ దళిత్ 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 అన్న తర్వాత, అంతకు ముందు దళిత్ పంథర్స్ అనేటటువంటి మూవ్మెంట్ మహారాష్ట్రలో సాహిత్య ఉద్యమంగా వచ్చింది, చచ్చిపోయింది, ఫెయిల్ అయింది. అది ఇట్స్ ఎ ఫెయిల్డ్ మూవ్మెంట్ యాక్చువల్గా. దాని మీద పిహెచ్డీలు చేసే ఒక జాతి బ్రతికుంది ఇప్పటికీ, కానీ అది చచ్చిపోయింది అది. కానీ ఈ రాజశేఖర్ శెట్టి అనేటటువంటి అతను ఈజ్ నాట్ అ దళిత్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, ఈజ్ అ బంట్ అంటే బిజినెస్తో ముడిపడ్డటువంటి కన్నడ బంట్ ఫ్యామిలీ అండ్ రాజశేఖర్ శెట్టి, అనుష్క శెట్టి కమ్యూనిటీ అతను. ఈ రాజశేఖర్ శెట్టి అనేటువంటి వ్యక్తి దళిత్ అనే పదాన్ని 1980స్లో తీసుకొచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళారు. అక్కడికి తీసుకెళ్ళిన కొన్నాళ్ళకి ఈ దేశంలో ఒక పార్టీ ఒక సంస్థ స్టార్ట్ అయింది. ఆ సంస్థ పేరు DS4. DS4 అంటే దళిత శోషిత సంఘర్ష సమాజం. దళిత శోషిత సమాజ సంఘర్ష సమితి, సంథింగ్ లైక్ దట్, DS4 అన్నమాట. ఈ DS4 అన్నటువంటిది సంస్థ మొదలైంది. DS4 అన్న సంస్థ తర్వాత కొంతకాలం అయిన తర్వాత దాని పొలిటికల్ ఎక్స్ప్రెషన్ వచ్చింది, ఇంకోటి వచ్చింది. వచ్చిన పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అయింది. అతను పెట్టినటువంటి ఉద్యోగుల మధ్య పెట్టిన సంస్థ బామ్సెఫ్ అయింది, బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీస్ ఎంప్లాయీస్ ఫోరమ్ బామ్సెఫ్, అది ఫెడరేషన్ ఏదో ఉంటుంది మొత్తానికి. బట్ ఈ ప్రక్రియలో ఏం జరిగింది, దళిత అన్న పదము ప్రజల నోళ్లలో నానడం మొదలైంది. ఎంత నానిందంటే భారతీయ జనతా పార్టీ వంటి జాతీయ పార్టీ కూడా దళిత్ మోర్చాని పెట్టుకుంది. దానివల్ల మార్చుకొని ఎస్సీ మోర్చాని పెట్టారు. ఇప్పుడు ఎస్సీ మోర్చాని పెట్టారు, కానీ వాడకంలో దళిత్ మోర్చా. ఎవరైనా అంతే, ఊర్లలో కూడా ఎవరంటే దళితుస్ అని చెప్పుకునేటువంటి దగ్గరికి వెళ్ళిపోయింది. దళిత్ అంటే అర్థం ఏంటి? అనగదొక్కబడ్డవాడు, తొక్కివేయబడ్డవాడు. పదదళితుడు అంటే కాళ్ళ కింద మట్టగించబడినవాడు. ఈ రకమైనటువంటి పదం, ఒక దళిత్ అన్న పదము సొసైటీలో రావాలంటే మీకు 80స్లో స్టార్ట్ అయింది. టుడే ఇట్స్ 2024. సో దళిత్ హ్యాస్ బికమ్ ఇంటర్నలైజ్డ్. అంతే. ఆయన దళిత్ అండి, ఆయన దళిత్, అంతే. హీఈస్ అ దళిత్. సర్వసాధారణంగా దళిత వర్గం బాధలేంటో మీకు తెలుసునా అండి? అసలు దళితుల గురించి ఆలోచిస్తున్నారా? ఈ పదం ఎంత కామన్ అయిపోయిందంటే అందరూ కూడా ఒక పదము రావడానికి 40 ఏళ్ళు పడుతుంది. కాబట్టి పూజా ఉపాసనతో ముడిపడ్డ పదాలు కూడాను 60s 70స్లో మొదలైనవి. వాటి యొక్క దుష్పరిణామం మనం ఏ రకంగా చూసామంటే, హిందూ మతానికి, ధర్మానికి సంబంధించినటువంటి పూజా ప్రక్రియ, అక్కడి నుంచి ఆచార వ్యవహారాలు, అక్కడి నుంచి హిందూగా చెప్పుకునేవాడు ఎవడన్నా ఒకటి. ఇందాక యాష్ ఎక్స్పెరిమెంట్ చెప్పాను కదండి, ఈ యాష్ ఎక్స్పెరిమెంట్లో రెండవ సెట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ ఉంది. రెండవ సెట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, యాష్ అనేవాడు చేసిన ఎక్స్పెరిమెంట్లో 7గురిని ఒక మాట చెప్పిన తర్వాత 8వ వాడు లేదు ఇది కాదు ఇది అన్నాడు అనుకోండి. అనగానే ఈ వ్యక్తి అవునవును ఇది చిన్నది, ఇది కాదు, వీళ్ళు చెప్పిన 7 చెప్పింది తప్పు అంటాడు. అంటే ఒక్కడు వేరుగా మాట్లాడితే ప్రజలు రేషనల్గా ఆలోచించి వాస్తవం చెప్తారు. 1950s ఎక్స్పెరిమెంట్ ఇది. 7గురు ఒక మాట చెప్తే 8వ వాడు మనసులో సందేహం ఉన్నా ఒప్పుకుంటాడు. 8వ వాడు లేదు ఇది ఫలానా వాడు కాదంటే 9వ వాడు అవును ఇతను చెప్పింది రైట్ అని అంటాడు. ఈరోజు సమస్య ఏంటంటే, ఈ 8వ వాడుగా జాతీయవాద శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నిలబడ్డారు. ఈ యాష్ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో, 7గురు ఒక మాట చెప్పాక 8వ వేరే మాట మాట్లాడితే వాడు నిలబడ్డాడు. నిలబడేటప్పటికీ ఈ 7గురి చేత చెప్పిస్తున్నటువంటి వాళ్ళకి సమస్య వస్తున్నది. ప్రస్తుతము జరుగుతున్నటువంటిది వాస్తవానికి ఇట్స్ ఎ బ్యాటిల్ ఆఫ్ ఐడియాస్, నాట్ బ్యాటిల్ ఆఫ్ ఐడియాలజీస్. ఇట్స్ ఎ బ్యాటిల్ ఆఫ్ ఐడియాస్. కొన్ని పదాల ద్వారా
మార్చడం. కాబట్టి ఈ పదాల మార్పిడి సామాన్యమైనటువంటి మార్పిడి కాదన్నది మనం గుర్తుంచుకోవాలి. దృశ్యంలో సినిమాలో కూడా అంతే, వాడు బొట్టు పెట్టుకొని మంచి దూకొని పోతే వాడు ఆడపిల్లలాగా పోతున్నాడు అని న్యూనత భావాన్ని కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. అవును, వాడు అమ్మాయిలను చెడాయిస్తే వాడు పెద్ద హీరో అన్నట్టు హీరో